అయితే నేను చాలా రోజుల క్రితం చాట్ జీపీటీలో నేను ఒక విషయం మీద అంటే హాస్యం కామెడీ మీద డిస్కషన్ చేశాను అనమాట. అసలు కామెడీ అంటే ఏంటి, అది ఎందులోంచి పుడుతుంది, ఈ హాస్యం అనేది ఆ, ఏ కారణం చేత ఆ భావన కలుగుతుంది అనే ఒక డిస్కషన్ చాట్ జీపీటీలో చేశాను అనమాట. హాస్యాన్ని చూసి నవ్వుకోవడం. అసలు ఈ హాస్యం అనేది ఎలా పుడుతుంది, కామెడీ అనేది ఎలా పుడుతుంది అంటే ప్రతి జీవులలో ఈ హాస్యం అనేది దాదాపుగా ఉండదు. అవి ఏదో సరదాగా అలా ప్రవర్తిస్తుంటాయి తప్ప వాటిల్లో హాస్యం అనేది ఉండదు. హాస్యం అనేది ఒక మనిషి జీవితంలోనే ఉండదు, అది మనిషికి మాత్రమే అంకితం. ఎందుకంటే నవ్వు అనేది ఒక మనిషి లోపలనే ఉంది. వేరే ఏ జీవులు కూడా నవ్వుకోవు, వాటికి కామెడీ అవసరం లేదు. ఎందుకంటే నవ్వడం అనేది లేదు కాబట్టి. అంటే నా ఒపీనియన్ అది. మేబీ నవ్వుకోవచ్చు కొన్ని జీవులు, నాకు తెలియని జీవులు ఏమైనా నవ్వుకుంటే నవ్వుకోవచ్చు, కానీ నాకు తెలియదు అది. ఎందుకంటే నేను అన్ని జీవులను పరిశీలించే వ్యక్తిని కాదు కదా. అది డైరెక్టర్గా కొన్ని కథలు, స్టోరీలు, నాకు తెలిసిన విషయాలని ఒక ఫిలింగా రూపొందించాలనేటువంటి కాన్సెప్ట్లో ఉంటాను నేను, అంతే. అయితే మనుషుల యొక్క జీవితాల లోపల వాళ్ళు మెదిలే విధానం, ప్రవర్తించే విధానం, మాట్లాడే విధానం, కట్టుబాట్ల విధానం, బట్టలు వేసుకునే విధానం, బొట్టు పెట్టుకునే విధానం, నీళ్లు తాగే విధానం, అన్నిటికీ ఒక సరైన పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలో ఒక పని జరిగినప్పుడు కానీ, ఒక మాట మాట్లాడినప్పుడు కానీ, ఒక కట్టుబాటు అంటే బట్టలు వేసుకునే విధానంలో కానీ, అలంకరణ విధానంలో కానీ, ఎందులోనైనా ఒక పొరపాటు అనేది జరిగినప్పుడు ఖచ్చితంగా అది చూసిన వ్యక్తికి నవ్వు వస్తుంది. ఇక్కడ అర్థమైంది, కామెడీ అంటే పొరపాటు జరిగినప్పుడే చూసే వ్యక్తికి నవ్వు వస్తుంది. ఎందుకంటే అది సరైన పద్ధతి కాదు, ఇలా చేయాల్సింది అలా చేస్తున్నాడు అని చెప్పేసి చూసి నవ్వుకోవడం, అంతే. అదే కామెడీ. నువ్వు ఎన్ని యాంగిళ్ళల్లో వెతికిన మిస్టేక్ల వల్లే నవ్వు వస్తుంది. మిస్టేక్స్ మాత్రమే నవ్విస్తాయి, అంతే. ఎందుకంటే మనిషి తన జీవితం మొత్తం ఒక పద్ధతిగా నడుచుకునే విధానం, అందరూ నడుచుకునే విధానం ఒక తీరైతే తను కూడా అలాగే ఉండకుండా, ఒక వ్యక్తి అలాగే ఉండకుండా ఇంకో రకంగా ఉంటే చూసి నవ్వుకోవడం అనేది జరుగుతుంది. అది వింత అనేది మనిషికి అనిపిస్తుంది, కామెడీగా అనిపిస్తుంది. అందుకే నవ్వు అనేది వస్తుంది. సో ఇదన్నమాట. అంటే ప్రపంచంలో అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవులన్నింటి లోపల మిస్టేక్స్ను చూసి అలా సరదాగా ఎంజాయ్ చేసేవాడు ఒక మనిషి మాత్రం. సో అదనమాట. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, జస్ట్ పొరపాట్లను చూసి హాయిగా సరదాగా అలా నవ్వుకునేవాడు మనిషి ఒకడే. ప్రకృతిలో ఏ జీవికి నవ్వుకోవడం అనేది ఉండదు. పొరపాట్లు అనేవి కూడా వాటికి తెలియదు, అలా సరదాగా జీవిస్తూ ఉంటాయి, అలా ప్రవర్తిస్తుంటాయి, అలా నడుచుకుంటూ ఉంటాయి, అలా తింటూ ఉంటాయి. అవి ఎలా పుట్టాయో అలాగే వెళ్ళిపోతుంటాయి. ఒక మనిషికి మాత్రమే ఈ మిస్టేక్లను చూస్తే నవ్వుకోవడం, దాన్ని కామెడీగా మలుచుకొని నవ్వు అనే ఒక ఎమోషన్తో
అలా టైంపాస్ చేస్తుంటారు. సో ఇదన్నమాట కామెడీ అనేది దేని నుంచి పుడుతుంది అంటే పొరపాట్ల నుంచి కామెడీ అనేది పుడుతుంది. ఇది నా యొక్క ఉద్దేశం అక్కడ.